హలో, వెల్కమ్ టు రజితాస్ వరల్డ్. మనమైతే ఎంతో కమ్మనైన టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చూపిస్తానండి. చాలా బాగుంటుందండి. నేనైతే 8 టమాటాలను తీసుకున్నాను. మీడియం సైజు దోరవి తీసుకున్నానండి. అంటే కొంచెం కచ్చిగా ఉంటాయి. 16 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. జీలకర్ర ఒక 7-8 ఎల్లిపాయలు తీసుకున్నానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. వెలిగించుకొని ప్యాన్ వేడయ్యాక అందులోకైతే నేను కొన్ని పల్లీలు వేస్తున్నాను. హాఫ్ కప్ పల్లీలు వేసుకొని దోరగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. మంచిగా వేగినాక అందులో నుండి అయితే పొట్టు మంచిగా ఊడి వస్తుందండి. అది చూసుకోండి. మంచిగా దోరగా వేయాక అవి తీసి పక్కన పెట్టుకున్నాక 1½ స్పూన్ వేసుకొని నేనైతే జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు మధ్యలోకి తుంచి వేసుకోండి, లేదంటే చిట్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మధ్యలోకి చుంచుకొని మనం వేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అవి కొంచెం మంచిగా వేగే వరకు వేయించుకోవాలండి. అందులో నేను చిటికెడు పసుపు అయితే తీసుకున్నాను. చిటికెడు పసుపు కూడా వేసుకొని దూరగా వేయించుకుందామండి. పచ్చిమిరపకాయల కలర్ కొంచెం మారాక దాంట్లోకైతే మనం తీసుకున్న చింతపండునైతే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెము మనం పెద్ద కట్ట సైజ్ అయితే నేను కొత్తిమీర తీసుకున్నాం కదా, అందులో నుండి నేను కొద్దిగా మధ్యలో కట్ చేసుకొని కొద్దిగా పోపులో వేసుకుంటానండి. ఇది వేసుకొని మంచిగా మొత్తము ఫ్రై అయ్యాక అందులోకైతే మీ ఆప్షనల్ అండి. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అన్ని నువ్వులైతే యాడ్ చేసుకున్నాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అంతే. అవి తీసుకొని దూరగా వేగినాక పక్కకు పెట్టుకోవాలండి. మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ టమాటా ముక్కలను వేసుకొని హాఫ్ స్పూన్ నేను గల్లుప్పు వేసుకున్నానండి. గల్లుప్పు వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంతేనండి. స్టవ్ హైలో పెట్టుకొని మంచిగా ఒక 2 మినిట్స్ అట్లాగే వదిలేసేయండి. టమాటాలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి మంచిగా మగ్గుతూ ఉంటాయండి. ఇవి చూసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు మిక్సీకి వేసుకున్న దాంట్లో మగ్గిపోయిన టమాటా ముక్కల్ని అయితే వేసుకుందామండి. ముక్కలన్నీ వేసుకొని అది మంచిగా ఈ ముక్కలన్నీ వేసుకొని మిక్సీకి వేసుకొని పల్స్ మోడ్లో పెట్టుకొని అయితే మంచిగా తిప్పుకోవాలండి. పల్స్ మోడ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనం కొత్తిమీర ఇంతకుముందు నేను సగం వేసుకున్నాను కదా, మిగతా సగము ఈ మిక్సీలో వేసుకుందామండి. మిక్సీలో వేసుకొని మళ్ళీ మీ రుచికి తగ్గట్టు ఉప్పు చూసుకొని వేసుకోండి. నేనైతే నా రుచికి తగ్గట్టు నేను చూసుకొని ఉప్పు వేసుకున్నానండి. అంతేనండి. పల్స్ మోడ్లో పెట్టుకొని మనం ఆగుతూ మిక్సీ ఆపుతూ మళ్ళీ ఆన్ చేస్తూ మంచిగా మిక్సీ అయితే పట్టేసుకుందామండి. పట్టేసుకున్న తర్వాత మనకు రోట్లో వేసుకుంటే ఎలా మెదుగుతుందో అలాగే మెదుగుతుందండి. చూసుకోండి, నేను చూపిస్తాను చూడండి. ఇలాగా ఇది మంచిగా మనకు పలుకులు పలుకులుగా కొంచెం కచ్చా పచ్చగా దంగినట్టుగా ఉంటుంది. మంచిగా ఉంటుందండి. ఇంతే. పోపుకి అయితే నేను ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పోపు గింజలు అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని మంచిగా ఇది మంచిగా వేగిపోయాక మనం రెడీగా తయారు చేసి పెట్టుకున్న దాంట్లో పచ్చళ్ళలోకి అయితే పోపు వేసుకుందామండి. ఇంతేనండి. ఎంతో సింపుల్ అయిన టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి.